నమస్కారం. ప్రతి కథకు ఓ ఆరంభం ఉంటుంది కదా. మన విశ్వాసానికి సంబంధించిన కథ కూడా అంతే. బైబిల్లోని మొదటి 5 పుస్తకాలతో మన కథ మొదలవుతుంది. వీటినే తోరా అని పిలుస్తారు. ఇవి కేవలం పాత పుస్తకాలు కాదండి, దేవుడు తన ప్రజలను ఎలా విమోచించాడో చెప్పే మన కథకు ఇవే పునాది. అయితే ఓ ప్రశ్న వస్తుంది. వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ కథలు, ఈ నియమాలు ఇప్పటి మన విశ్వాసానికి ఎలా వర్తిస్తాయి? ఈ ప్రాచీన గ్రంథాలలో మనకోసం దాగి ఉన్న శాశ్వత సత్యాలేంటి? రండి, ఈ ప్రయాణంలో కలిసి తెలుసుకుందాం. మనం ఈ 5 పుస్తకాల గుండా ఒక ప్రయాణం చేద్దాం. ఆదికాండంలో దేవురిచ్చిన మాటతో మొదలుపెట్టి, నిర్గమకాండంలో ఆ అద్భుతమైన రక్షణను చూస్తూ, లేవీయకాండంలో పరిశుద్ధత అంటే ఏంటో నేర్చుకుని, సంఖ్యాకాండంలో దేవుని విశ్వసనీయతను చూసి, ద్వితీయోపదేశకాండంలో మన నిబంధనను మళ్లీ గుర్తు చేసుకుందాం. పదండి, మన కథలోకి ప్రవేశిద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు అసలు తోరా అంటే ఏంటి? ఈ పదం ఎక్కడ నుంచొచ్చింది? దాని వెనకున్న కథేంటి? చూద్దాం. ఈ పదాల వెనకున్న అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం తెలుసా? తోరా అంటే చాలామంది చట్టమనుకుంటారు, కాని దాని అసలు హీబ్రూ అర్థం మార్గనిర్దేశం లేదా బోధన. అంటే దేవుడు మనకు కేవలం నియమాలను ఇవ్వడం లేదు, తన ప్రజలతో సంబంధంలో ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడు. ఇది జీవితానికి ఒక గైడ్ లాంటిది. ఇక గ్రీకులో దీన్ని పెంటట్యూక్ అంటారు. సింపుల్గా 5 పుస్తకాలు అని అర్థం. మరి ఈ పుస్తకాలు ఎవరు రాశారు? ఎవరికోసం రాశారు? నిర్గమకాండము 24:4 ప్రకారం దీన్ని మోషే రాశాడని సంప్రదాయం చెప్తుంది. ఒక్కసారి ఆలోచించండి. 400 ఏళ్ల బానిసత్వం తరువాత ఇజ్రాయేలీలు ఇప్పుడు స్వేచ్ఛా ప్రజలు. వాళ్ళెవరు? వాళ్ల కథేంటి? దేవుడితో వాళ్లకున్న సంబంధమేంటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలి కదా. ఆ 40 ఏళ్ల అరణ్య ప్రయాణంలో తోరా వాళ్లకు ఆ పునాదినిచ్చిందనమాట. సరే, మన ప్రయాణంలో మొదటి పుస్తకం ఆదికాండం. పేరులోనే ఉంది, ఆది అంటే ఆరంభం. ఇది ఆరంభాల పుస్తకం. సృష్టి, మానవ పతనం, అన్నింటికన్నా ముఖ్యంగా దేవుని గొప్ప విమోచన ప్రణాళికకు సంబంధించిన మొదటి వాగ్దానం అన్నీ ఇక్కడే మనకు కనిపిస్తాయి. ఇక ఆదికాండం 12వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ ఒక కీలకమైన మలుపు కనిపిస్తుంది. మొత్తం బైబిల్ కథనానికే ఇది పునాది లాంటిది. అదే అబ్రహాము నిబంధన. ఇది కేవలం ఒక్క వ్యక్తికి చేసిన వాగ్దానం కాదండి. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును అనే ఈ ఒక్క మాట మొత్తం విమోచన చరిత్ర ఏ దిశలో సాగబోతోందో మనకు చూపిస్తుంది. ఇది చివరికి క్రీస్తులో నెరవేరింది. అంటే ఆదికాండం ఇజ్రాయేలీలకు ఒక అద్దంలా పనిచేసిందనమాట. మనమెవరు? మన మూలాలేంటి? దేవుడు మనల్ని ఎందుకెన్నుకున్నాడు? లాంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానమిచ్చింది. సృష్టితో మొదలుపెట్టి తమ పితృలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వరకు వాళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ వారి జాతీయ ఆధ్యాత్మిక గుర్తింపుకు పునాది వేసింది. ఆదికాండంలో వాగ్దానం చేయబడింది. సరే, మరి ఆ వాగ్దానం ఎలా నెరవేరింది? దానికోసమే మనం నిర్గమకాండంలోకి వెళ్ళాలి. దేవుడు తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపించి వాళ్లను ఒక జనంగా ఎలా మార్చాడో చెప్పే అద్భుతమైన కథ ఇది. ఈ మాటలు వినండి. నిర్గమకాండం యొక్క హృదయం ఇదే. నేను విమోచించెదను. ఇది దేవుని వ్యక్తిగత వాగ్దానం. ఆయన ఎక్కడో దూరం నుంచి చూడలేదు. తన ప్రజల బాధను విని వాళ్లను విడిపించడానికి తన చాచిన చేతితో, అంటే తన శక్తితో రంగంలోకి దిగాడు. ఇది అసలైన విమోచన కథ అంటే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి. దేవుడు వాళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చే ముందే వాళ్లను రక్షించాడు. మొదట రక్షణ, ఆ తర్వాత ఆజ్ఞలు. అంటే ఏంటి? రక్షణ అనేది మనం చేసే పనుల వల్ల రాదు, అది కేవలం దేవుని కృప వల్లే వస్తుంది. ఆ కృపకు స్పందనగానే మనం విధేయత చూపిస్తాం. మన క్రైస్తవ విశ్వాసానికి ఇది గుండెలాంటిది. సరే, దేవుడు తన ప్రజలను విమోచించాడు. ఇప్పుడు వాళ్ళు ఆయనతో కలిసి ఎలా జీవించాలి? ఈ ప్రశ్నకు సమాధానమే లేవియాకాండం. చాలామంది దీన్ని చదవడానికి ఇబ్బంది పడతారు, అంత నియమాలే కదా అని. కాని ఇది నియమాల పుస్తకం కాదు, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో నేర్పే ఒక గైడ్ అన్నమాట. ఇదిగో, ఈ ఒక్క వాక్యం లేవియాకాండం మొత్తానికి సారాంశం. నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధత అంటే తప్పులు చేయకుండా ఉండటం మాత్రమే కాదు. దాని అసలు అర్థం వేరుగా ఉండటం. అంటే ఈ లోకం నుండి దేవుని కోసం ప్రత్యేకించబడటం. ఆ పుస్తకంలోని ప్రతి ఆచారం, ప్రతి బలి అన్నీ ఈ ఒక్క లక్ష్యం వైపే మనల్ని నడిపిస్తాయి.
మరి పాపులైన మనుషులు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలరు? ఇక్కడే ప్రాయశ్చిత్తమనే మాట వస్తుంది. పాపం మనిషికి దేవునికి మధ్య అడ్డుగోడ కట్టింది గదా, ఆ గోడను పడగొట్టడానికి ఒక బలి అవసరం. లేవియాకాండం ఏం చెప్తుందంటే, రక్తంలో ప్రాణముంది, కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తంగా రక్తం చిందించబడాలి. ఈ బలులన్నీ రాబోయే క్రీస్తు యొక్క సంపూర్ణ బలికి ఒక సూచన, ఒక నీడ మాత్రమే. తరువాతి పుస్తకం సంఖ్యాకాండం. ఇది ఇశ్రాయేలు ప్రజల ప్రయాణానికి సంబంధించిన ఒక లాగ్ బుక్ లాంటిది. ఈ ప్రయాణంలో మనకు 2 విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి: మనుషుల వైఫల్యం మరియు దేవుని అచంచలమైన విశ్వాసనీయత. ఈ 2 వచనాలను పక్కపక్కన పెట్టి చూడండి. ఒకవైపు మొదటి తరం తమ అవిశ్వాసం వల్ల వాగ్దాన దేశాన్ని చూడలేకపోయింది. మరోవైపు దేవుడేమంటున్నాడు? నేను అబద్ధమాడటానికి మానవుడిని కాను. అంటే మనుషులు విఫలమైనా దేవుని ప్రణాళిక మాత్రం ఆగదు. ఎందుకంటే ఆయన వాగ్దానాలు మన పనుల మీద కాదు, ఆయన స్వభావం మీద ఆధారపడి ఉంటాయి. ఇక మన ప్రయాణంలో చివరి మజిలి ద్వితీయోపదేశకాండం. దీన్ని మోషే వీడ్కోలు ప్రసంగం అనుకోవచ్చు. 40 ఏళ్ల ప్రయాణం ముగిసింది. కళ్ల ముందే వాగ్దాన దేశం. ఇప్పుడు ఆ దేశంలోకి అడుగుపెట్టబోతున్న కొత్త తరానికి మోషే దేవుని నిబంధనను, ఆయన ఆజ్ఞలను మళ్లీ ఒకసారి గుర్తుచేస్తున్నాడు. ఇది ఒక రిమైండర్, ఒక రీకమిట్మెంట్ అన్నమాట. ఇవిగో ఈ మాటలు షెమ అని పిలుస్తారు. యూదా విశ్వాసానికే ఇది కేంద్రం. యేసుప్రభు కూడా దీన్నే అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ అన్నారు. ఇక్కడ ధర్మశాస్త్రం యొక్క అసలు ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతోంది. పైకి నియమాలు పాటించడం కాదు, మన పూర్తి హృదయంతో, పూర్తి ఆత్మతో, పూర్తి శక్తితో దేవుణ్ణి ప్రేమించడం. సరే, ఈ 5 పుస్తకాల ప్రయాణం చేశాం కదా, మరి మొత్తం కథ మనకు ఏం చెప్తోంది? దీని అర్థమేంటి? ఈ క్రమాన్ని చూస్తే మనకొక అద్భుతమైన కథ కనిపిస్తుంది. ఆదికాండంలో సృష్టి, వాగ్దానంతో మొదలై నిర్గమకాండంలో విమోచన, ధర్మశాస్త్రం, లేవ్యకాండంలో పరిశుద్ధత, ఆరాధన, సంఖ్యాకాండంలో పరీక్ష, విశ్వసనీయత, చివరికి ద్వితీయోపదేశకాండంలో వాగ్దాన దేశం కోసం కొత్త తరాన్ని సిద్ధం చేయడం. చూశారో? ప్రతి పుస్తకం తర్వాతిదానికి ఎలా దారితీస్తుందో. మరి మనం మొదట వేసుకున్న ప్రశ్న, ఈ పుస్తకాలకు మనకు ఇప్పుడు ఏం సంబంధం? సమాధానం ఒక్కటే: యేసుక్రీస్తు. లేవియా కాండంలో చూపించిన ప్రతి బలి క్రీస్తు యొక్క సంపూర్ణ బలికి సూచన. నిర్గమకాండంలో ఆ పస్కా గొర్రెపిల్ల ఆయనే. ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చింది కూడా ఆయనే. తోరా అనేది ఒక నీడ అయితే, క్రీస్తు దాని నిజస్వరూపం. ద్వితీయోపదేశకాండములోని ఈ శక్తివంతమైన మాటలతో ముగిద్దాం. 1000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజల ముందు పెట్టిన ఈ ఎంపిక జీవమా, మరణమా, ఈరోజు మన ముందు కూడా ఉంది. తోరా మనకు నేర్పేదిదే. దేవుడు మనకు మార్గాన్ని చూపించాడు. ఆయన్ని ప్రేమించి ఆయనకు విధేయత చూపడం ద్వారా జీవాన్ని ఎంచుకోమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ ప్రాచీన పుస్తకాలు కేవలం ఒక జాతి చరిత్ర కాదు, అవి మన కథ యొక్క ఆరంభం మరియు జీవాన్ని ఎంచుకోవడానికి మనకు ఇవ్వబడిన ఒక శాశ్వతమైన ఆహ్వానం.